మరి ఆత్మల కనతండి అయిన దేవుడు మనందరినీ కాపాడి డిసెంబరు నెల 2025 సగం నెలలోకి తీసుకొచ్చాడు. అందును బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి క్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరమునందు ఆశ్రయుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, కీర్తనీయుడా, ఆరాధనలకు పాత్రుడా, అదృశ్యుడా, ఆత్మస్వరూపి, మీ బహళ పరాక్రమాలను బట్టి మీకు స్తోత్రములు, మీ శక్తి సామర్థ్యాలను బట్టి మీకు స్తోత్రములు. తండ్రి, మీరు ఇచ్చిన ఈ బ్రతుకు మీకోసమే సమర్పించాలని, అనగా మా మేలు కొరకు మీరు ఏర్పాటు చేసిన కట్టడలు విధులు పాటిస్తూ శాశ్వత కాలం ఉండే మీ దగ్గర ఉండటానికి తాత్కాలికమైన ఈ లోకాన్ని, లోకాశలను విసర్జించాలని, శాశ్వతంగా మీరున్న లోకాన్ని విశ్రాంతి పొందే లోకమని, నెమ్మది పొందే లోకమని భూమి మీద ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరికి నేర్పించడానికి విశ్రాంతి దిన ఆచారాన్ని మీరు పెట్టినందుకు స్తోత్రాలు. అందులోని శ్రేష్టమైన సంగతులు మేము ఆలోచిస్తూ ఉండగా భూమి మీద ఉన్న మనిషి మనుగడ ఎంత భయంకరమైందో, ఎంత ప్రమాదకరమైందో మాకు అర్థమవుతుంది. అర్థమైనప్పటికీ అందులో నుంచి విడిపించుకోలేని స్థితిలో మేము ఉండగా మీరే దయ కలిగి జాలి చూపి కృప ద్వారా మమ్మల్ని విడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. క్రీస్తు యేసునందున్న వారమై మా మరణదినం వరకు మీరు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ ముందుకు నడవగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. లేఖనాలను పరిశోధిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయముతో బోధిస్తున్న నన్నును, వింటున్న మీ పిల్లలను నింపమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క పరిపూర్ణమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ఆ కిటికీలు తలుపులు తెరవడం, సెలవుతే షట్లు వేసుకొని రండి. అసలే కరెంట్ లేదు, చీకటిగా ఉంది. ప్రభువునందు ప్రియమైన దేవుని వారులారా, విశ్రాంతి దినం ఇశ్రాయేలీయులకి దేవుడు పెట్టిన ఒక ఖచ్చితమైన కట్టడ. దీని గురించి ఆల్రెడీ 3 భాగాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు 4వ భాగం, అంతేనా? విశ్రాంతి దినం అనేది దేవునితో సంబంధం కలిగి ఉండటానికి, దేవునికి దగ్గర ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో, ఒకరినొకరు కలిసి ప్రేమించుకునే అవకాశం ఉంటుంది, ఒకరికొకరు సహకరించుకునే అవకాశం ఉంటుంది, దేవునికి ఇచ్చే విషయంలో బలులు అర్పించే అవకాశం ఉంటుంది, దేవుని కార్యక్రమాలు చేస్తూ సంఘమంతా దేవునిలో ఆనందించే అవకాశాన్ని కల్పించాడు దేవుడు. 6 దినాల పని భూకాలాన్ని సూచిస్తే, భూమి మీద మనిషి జీవిత కాలాన్ని సూచిస్తే, 7వ దినం విశ్రాంతి అనేది నిత్య జీవాన్ని సూచిస్తుంది. అంటే మనమంతా భూమి మీద ఎన్ని రోజులు పనిచేసినా మరణం తర్వాత ఖచ్చితంగా విశ్రాంతిలో ప్రవేశించాలి అనేది దేవుని చిత్తం. అది నేర్పించడానికే ఇశ్రాయేలీయులకి విశ్రాంతి దినాచారాన్ని పెట్టాడు. అందులో మహావిశ్రాంతి దినాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేశాడు, మహావిశ్రాంతి దినం. అది ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచించగలిగితే, లేవియకాండం 16వ అధ్యాయము, మహావిశ్రాంతి దినం. వారానికి 6 రోజులు పని చేసుకోవాలి, 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలనేది. విశ్రాంతి తీసుకోవటం అంటే దేవునిలో ఉండటం, దేవుని సన్నిధిలో ఉండటం, బయట పనులేవి పెట్టుకోకుండా ఉండటమే విశ్రాంతి దినం యొక్క ఉద్దేశం అనేది గతంలో మనం నేర్చుకున్నాం. ఇది మహావిశ్రాంతి దినం గురించి 16వ అధ్యాయము లేవియకాండం 29వ వచనం నుండి మనం చదవగలిగితే, ఇది మీకు
నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ ఇప్పుడు 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏలయనగా ఎప్పుడంటే 7వ నెల 10వ రోజు, అంటే 7వ నెల 10వ రోజు. సహజంగా విశ్రాంతి దినం ఎప్పుడు? 6 రోజులు పనిచేసి వారంలో 7వ రోజు విశ్రాంతి. అంటే యూదులకు ఏది విశ్రాంతి దినం? శనివారం కదా. మత్తయి సువార్త 28:1లో యేసుక్రీస్తు వారు తిరిగి లేచింది ఎప్పుడయ్యానంటే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత అని ఉంటుంది, అంటే ఆదివారం. అంటే విశ్రాంతి దినం ఈ లెక్క ప్రకారంగా శనివారం. కాబట్టి 6 రోజులు పనిచేయాలి, 7వ రోజు విశ్రాంతిలోకి వెళ్ళాలి, అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి ఇశ్రాయేలీయులకి. ఇక్కడ 12 నెలల్లో 7వ నెల 10వ దినాన ఏ పని అయినను ఇది నిత్యమైన కట్టడ అన్నాడు. స్వదేశీయులు కానీ మీ మధ్య నుండి పరదేశులు కానీ మీరందరూ 7వ నెల 10వ దినమున ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవాలి. ఎప్పుడు? 7వ నెల 10వ రోజు. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని సమస్త పాపముల నుండి పవిత్రులగునట్టు ఆ దినమున మిమ్మును మీరు పవిత్రపరచునట్లు మిమ్మును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అంటే సంవత్సరానికి ఒకసారి 7వ నెల 10వ రోజు మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవాలి. ఎందుకు బాధ పెట్టుకోవాలి చెప్పండి? ఒళ్ళు గీక్కోవటం, రక్కుకోవటం, జుట్టు బీక్కోవటం, ఏడవటం, లేకపోతే ఒకళ్ళు కొట్టుకొని బాధపడాలా? మరి ఎందుకు దుఃఖపరుచుకోమంటున్నాడు? సంవత్సరానికి ఒకరోజు దుఃఖపరుచుకోండి అంటే వారానికి ఒకరోజు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం లోకాన్ని మర్చిపోయి దేవునిలో ఆనందిస్తాం. అది అలవాటు చేయటానికే విశ్రాంతి దినం పెట్టాడు అనేది మనం విన్నాం గతంలో. సంవత్సరానికి ఒకరోజు మీ పాపములన్నీ మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన తప్పులు, పాపాలు, అపరాధాలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే వీటి వలన మనం ఎక్కడికి వెళ్తామని ఆలోచిస్తే నిత్య నరకానికి వెళ్తామనేది మనకు అర్థమైపోద్ది. అర్థమైనప్పుడు సంతోషం వచ్చిద్దా, దుఃఖం వచ్చిద్దా? ఏ రోజన్నా కనీసం సంవత్సరానికి ఒక రోజు, నెలకు ఒక రోజన్నా మన విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని బాధపడిన సందర్భాలు ఉన్నాయా? ఉండవు. ఉంటే ఏ విషయాలు బాధపడతామంటే వాళ్ళకి అది ఉంది నాకు లేదని బాధపడతాం, వాళ్ళకి ఇల్లు ఉంది నాకు సరైన ఇల్లు లేదని బాధపడతాం, వాళ్ళకి బండి ఉంది నాకు సరైన బండి లేదు, వాళ్ళకి బట్టలు ఉన్నాయి నాకు సరైన బట్టలు, వీటి విషయంలో రోజు బాధపడతాం. కానీ మనం చేసిన తప్పులు, అపరాధాలు, పాపాల గురించి ఏ రోజైనా మనకు మనం జ్ఞాపకం చేసుకొని దుఃఖపడిన రోజులు ఉన్నాయా? ఉండవు కదా. ఎదుటోళ్ళ తప్పులు, బాధ జ్ఞాపకం చేసుకొని దుఃఖపడిన రోజులు ఉంటాయి, రోజు ఉంటాయి. ఇవి మన అవసరాలు తీర్చలేదని దుఃఖపడే రోజులు రోజు ఉంటాయి. ఎదుటి వాళ్ళ తప్పులు, వాళ్ళ దోషాలు, పాపాలు జ్ఞాపకం చేసుకొని మనం బాధపడుతున్న సందర్భాలు ఉంటాయి. అంటే జాలితో, దయతో కాదు, ఈర్ష్యతో, కుళ్ళుతో. వాళ్ళే చెడ్డోళ్ళు, నేనే మంచోడిని, మంచిదాన్ని ఫీలింగ్ మనకి. మన తప్పులు మనకి కనపడవు. కానీ ఇశ్రాయేలీయులకి దేవుడు ఏం చెప్పాడంటే కనీసం సంవత్సరానికి ఒకసారి మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోండి. అంటే మీరు గతంలో చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితంగా దుఃఖం వచ్చింది. వీటన్నిటి దుఃఖాల నుంచి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోలేము. కాబట్టి దేవుడే వాళ్ళను పరిశుద్ధపరుస్తున్నాడు. ఎలా? ఒక జంతు బలుల ద్వారా. అందరి నిమిత్తం యాజకుడు రక్తాన్ని తీసుకొని, జంతువు యొక్క రక్తాన్ని తీసుకొని ప్రజలందరి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయటానికి దేవుని సన్నిధిలో అతి పరిశుద్ధ స్థానంలోనికి వెళతాడు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి 7వ నెల 10వ తేదీన మీరు మీ పాపాలన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో దుఃఖపడండి. దుఃఖపరిచే దినం అది, దుఃఖపరుచుకునే దినం. కాబట్టి ఆ దినాన మీరు నా పాపాలు పరిహరించడానికి ఒక జంతువు బలైపోతుంది. అంటే పరిపూర్ణమైన స్థితిలోకి మనం వచ్చినప్పుడు మన కొరకు యేసుక్రీస్తు వారు బలయ్యారనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రోజు జ్ఞాపకం చేసుకోవాలి, సంవత్సరానికి ఒకసారి కాదు.
కదా. ఈస్టర్ దినాలు మొదలవగానే శ్రమల దినాలు, ఇక ఏడుపులే ఏడుపులు సంఘాల్లో కదా. ఎందుకు? మా కోసం సిలువలో మరణించావయ్యా. అలానే ఉన్న పాపాన్ని విడిచిపెడతారా? నీ పాపం వల్లనే కదా ఆయన సిలువలో మరణించాల్సి వచ్చింది. పాపాన్ని విడిచిపెట్టరు, మళ్ళీ పక్కన వాళ్ళ మీద కుళ్ళు ఇవన్నీ తంత్రాలన్నీ పొందుతూనే ఉంటారు, కానీ విడిచిపెట్టరు. వాళ్ళకి ఇది నేర్పించడానికే దుఃఖపరుచుకోండి అన్నాడు. దుఃఖపరుచుకోమని చెప్పి ఏలయనగా 30వ వచనం, మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి, అంటే రోజు బలులు ఇచ్చేదేమో ఏ రోజు చేసిన పాపం ఆ రోజు పవిత్రపరచుకోవటానికి, ఇంకా ఏవైనా ఉంటే మిగిలినవి ఉంటే మొత్తం పాపాలన్నిటి నుంచి సమస్త పాపముల నుండి పవిత్రులగునట్టు ఆ దినమున మేము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహా విశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలను. ఇది నిత్యమైన కట్టడ. ఇది నిత్యమైన అంటే ఇప్పటికి ఉందా? ఇది నిత్యమైన కట్టడ అన్నాడుగా, ఉందా లేదా? ఎత్తేసాడు, ధర్మశాస్త్రం తీసేశాడు కదా. ఇది ఉందా? చెప్పండి. పరిశుద్ధపరచబడటం, పాపాలు క్షమించబడటం, పాపము నిమిత్తం దుఃఖపడటం అనేది ఎప్పటికీ ఉన్న కట్టడది. అది లేదనుకోండి, మనకు పరిష్కారం లేదు, ప్రాయశ్చిత్తం లేదు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రైస్తవులకు కూడా వర్తించింది ఈ కట్టడ. మీరు పశ్చాత్తాపడి నా కొరకు ప్రభువారు సిలువలో బలైపోయాడు, ఆయన నా పాపాల కోసం ఆయన మేకులు కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటం పెట్టబడింది, కొరడాలతో కొట్టబడ్డాడు, అన్యాయంగా తీర్పు తీర్చబడ్డాడు, అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద మోపారు, నిందలు వేశారు, ఇన్ని రకాలుగా ఆయన అవమానపరచబడ్డాడు. ఇవన్నీ జరగటం వెనుక కారణం ఎవరంటే మనం అన్న విషయం మనకు గుర్తొస్తే ఏం చేస్తాం? సంతోషించి గంతులేస్తాం, దుఃఖపడతామా? దుఃఖపడతాం. కాబట్టి ఇప్పటికీ ఈ కట్టడ మనకి ఉంది, కానీ దీన్ని లెక్కలో తీసుకోము, పట్టించుకో. ఎందుకంటే మన బిజీ లైఫ్లో వీటి గురించి ఆలోచించేంత తీరిక మనకి ఏడదొచ్చింది చెప్పండి, లేదు. కాబట్టి మన గురించి, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి బాధపడి కుళ్ళుబడి ఈర్ష్యపడటమే సరిపోయింది తప్ప మన పాపాల నిమిత్తం, మన అపరాధాలు, మన దోషాల నిమిత్తం బాధపడే పరిస్థితి, దుఃఖపడే పరిస్థితి ఈరోజు కనపడట్లేదు. ఇది సంవత్సరానికి ఒకసారి మీకు జరిగింది కాబట్టి మీరు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోండి అని 33. ఎవడు తన తండ్రికి మారుగా యాజకుడొకటకై, అంటే యాజకులకు చెప్తున్నాడు, అభిషేకం పొంది తను ప్రతిష్ఠించుకొనునో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తము చేసుకుని నార వస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలను. మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకు, ప్రత్యక్షపు గుడారమునకు, బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలను. కొత్తగా యాజకుడైన వారసుడు ఏం చేయాలంటే బలిపీఠాన్ని, ప్రత్యక్షపు గుడారాన్ని, వీటన్నిటినీ ప్రాయశ్చిత్తం చేయాలి. తర్వాత తన నిమిత్తం, ప్రజల నిమిత్తం ఏం చేయాలి? ప్రాయశ్చిత్తము చేయవలను. సంవత్సరంలో ఒకసారి ఇశ్రాయేలు సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఎవరు చేశారు? మోషే చేశాడు. మోషే గారికి యాజకత్వం వేయలేదు కదా, అతడు చేశానంటే ఆయన చెప్పి చేయించాడు. ఎవరు చేశారు? అహరోను గారు చేశారు. అహరోను తర్వాత ఆయన వారసులు చేశారు. మోషే గారు ఆయన చెప్పింది చేశాడు అంటే ఆయన ఏం చెప్పాడో అది ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాడు. అహరోను వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాడు. అది ఆయన చెప్పింది చేశాడంటే ఇవన్నీ ఆయన చేశాడని కాదు. బైబిల్ చదివేటప్పుడు ఎవరికి ఏ పాత్ర ఇచ్చాడో తెలిస్తే దాన్ని బట్టి మనకు అర్థమైంది. అతడు చెప్పినట్లు అట్లు చేశానంటే అట్లుండికి వచ్చినట్టు ఉంటుంది. మోషే చేశాడా? యాజకత్వం చేశాడు అక్కడైనా? లేదు కదా. కాబట్టి సంవత్సరానికి ఒకసారి 7వ నెల 10వ రోజు ఏం చేయాలి? మహావిశ్రాంతి దినం. మహావిశ్రాంతి దినం అంటే వారానికి పొందేది విశ్రాంతి దినం వేరు, సంవత్సరానికి ఒకసారి పొందే విశ్రాంతి దినము వేరు. ఈ విశ్రాంతి దినాన్ని ఏమవుతుందంటే సంవత్సరంలో చేసిన అపరాధాలు, పాపాలు, దోషాలన్నిటి నుంచి పరిష్కారం లభిస్తుంది.
ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచన. ఆయన సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రపంచంలో పుట్టిన మనుషులందరి నిమిత్తం ఒకేసారి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించాడు, మనందరి నిమిత్తం బలైపోయి. ఈ యాజకుడు ఏం చేయాలి? సంవత్సరానికి ఒకసారి తనది కాని రక్తం తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆ బలిపీఠాన్ని, దేవాలయాన్ని, వీటన్నిటినీ శుద్ధి చేసి మనుషుల నిమిత్తం, తన నిమిత్తం, ప్రజల నిమిత్తం, యాజకుడైన తన నిమిత్తం కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేయాలి. ఇది వారికి నిత్యమైన కట్టడ. మరొక వచనం 23వ అధ్యాయము, అదే లేవీకాండం 24వ వచనం నుండి చదువుదాం. నీవు 23 నుంచి, మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినమున మీకు విశ్రాంతి దినము. 7వ నెలలో అక్కడ 10వ దినం, రైట్. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయటం మాని యెహోవాకు హోమము చేయవలను. ఇక్కడ 7వ నెలలో మొదటి దినం విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినబడినప్పుడు అంటే ఏదో సౌండ్ వినపడింది. ఏ సౌండు? జ్ఞాపకార్థ శృంగధ్వని. ఒక బోర ఊతారు, అది వినబడినప్పుడు అందరూ సమాజంగా కూడాలి, పరిశుద్ధ సంఘముగా కూడవలను. పొద్దున్నే ప్రార్థనకు ముందు, ఈరోజు ఆదివారం ప్రభు పునరుద్ధాన దినం, దయచేసి అందరూ మీ పనులు ముగించుకొని కాదు విడిచిపెట్టరండి అని శృంగధ్వని సౌండ్ వినపడింది మైకులో. ఆడంతే అరుచుకుంటాడు, మన పనులు ముగించుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు తప్ప విడిచిపెట్టేవారని వస్తారా? బొమ్మాళ్ళు అందరూ విడవా కదా, ఎవరో పనులు విడిచిపెట్టి వచ్చేవాళ్ళు కదా. రిజిస్టర్ పెట్టబట్టి కొంచెం మెరుగు కనపడుతుంది కదా, అవి చదువుతాం కదా అయిపోయిన తర్వాత. చందాలు ఇస్తే చదవం కానీ ఇది మాత్రం ఖచ్చితంగా చదువుతాం, ఎందుకంటే మెరుగుపడిద్దని. 26 నుంచి చదువుదాం, అసలు విషయం ఇది. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. ఇది ఖచ్చితంగా 7వ నెల 10వ రోజు పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడాలి. మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలను. అక్కడ హోమము గురించి చెప్పలేదు కదా, 16వ అధ్యాయంలో హోమం గురించి చెప్పలేదు. హోమం చేయాలి. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకున్నట్టుగా అది ప్రాయశ్చిత్తార్థ దినము. ఆ దినమున తన్ను తాను దుఃఖపరుచుకొనని ప్రతివాడు, అంటే ఏంటి అర్థం? ఆ రోజు జనాల్లోంచి ఎవడైనా బాధ పెట్టుకోలేదు, ఆ పాపాలన్నీ గుర్తు చేసుకోకుండా ఉన్నాడు అనుకో, వాడు జనాల్లో నుంచి కొట్టివేయబడాలి, అంటే వెలివేయబడతాడు. ఈ దేవుడి జనం కాదని. అంటే మన భాషలో, కొత్త నిబంధన భాషలో మాట్లాడితే వాడు నరకానికి పాత్రుడు. దుఃఖపరచుకోలేదు అంటే వాడి పాపాలు వాడు గుర్తు చేసుకోవట్లేదు. లేవు కాదు, మెంటలోడు కాదు, వాడు గుర్తు చేసుకోవట్లేదు. మనం చేసుకుంటామా? పాపాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదా, గుర్తు చేసుకుంటామా? వాస్తవంగా ఈ వచనం మనం అప్లై చేసుకుంటే రోజు మనం దేవుని సన్నిధిలోంచి కొట్టివేయబడుతూనే ఉంటాం. ఒక మాటలో చెప్తే పాపం ఉంటే దేవుని సన్నిధికి వెళ్ళటం అసాధ్యం, వెళ్ళటం కుదరదు. అంటే మన పాపాలు మనం జ్ఞాపకం చేసుకొని వాటి నిమిత్తం ప్రాయశ్చిత్తార్థమై ప్రభువైన యేసుక్రీస్తు వారు బలయ్యాడు, ఆయన ద్వారా క్షమాపణ పొందుకోలేదనుకోండి, ఖచ్చితంగా మనల్ని జనుల్లో నుంచి కొట్టివేస్తాడు దేవుడు. పరిశుద్ధుడే, దేవుడి కార్యక్రమాలు చేశాడు, చాలా కార్యక్రమాలు చేశాడు, వాక్యాలు మాట్లాడుతున్నాడు, పాటలు పాడతాడు, కూడికలు పెడతాడు, అన్నీ చేస్తాడు, పరిచర్యకి వస్తాడు. కానీ పాపం ఉందా ఆ రోజు? దాని గురించి మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడకుండా అలాగే ఉంచేసుకున్నామంటే మనల్ని జనాల్లో అంటే పరిశుద్ధ సంఘములోంచి కొట్టేస్తాడు దేవుడు. వాళ్ళకి భౌతికంగా ఆ రూలు పెట్టాడు, ఇక్కడ ఆత్మీయంగా కొత్త నిబంధనలో ఈ రూలు పెట్టాడు. అర్థమైందా? తనను తాను దుఃఖపరచుకొననివాడు తన ప్రజల్లో నుంచి కొట్టివేయబడును. ఆ దినమున
ఏ పని అయినను చేయు ప్రతివానిని వారి ప్రజల్లో ఉండకుండా నాశనము చేసేదను. అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరమునకు నిత్యమైన కట్టడా. తరతరములు ఎన్నో వచనం? 31వ వచనం. అందులో మీరు ఏ పని చేయకూడదు, అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచు కొనవలను. ఆ నెల 9వ నాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు మీరు విశ్రాంతి దినముగా, అంటే 10వ తేదీ 9వ తారీఖు సాయంత్రం నుంచి మళ్ళీ 10వ తారీఖు సాయంత్రం. మనకి మధ్యరాత్రి డేట్ మారినట్టుగా కాదు. ఇశ్రాయేలుకి డేట్ ఎప్పుడు మారిద్దంటే సూర్యాస్తమయం నుంచి మరుసటి సూర్యాస్తమయానికి ఒకరోజు, సూర్యోదయం నుంచి కూడా కాదు, సూర్యాస్తమయం నుంచి మరుసటి సూర్యాస్తమయం వరకు ఒకరోజు. అందుకే 9వ తేదీ సాయంకాలం మొదలుకొని 10వ తేదీ సాయంకాలం వరకు అది మహావిశ్రాంతి దినం. ఆ రోజు అందరూ తన తాను దుఃఖపరుచుకోవాలి. 33 మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్టాను, ఆ 7వ నెల 10వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. కూడి యెహోవాకు హోమార్పణము, అది మీకు వ్రత దినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు. ఏమండి, ఈ రూల్స్ అన్నీ మనకి ఇప్పుడు పెట్టాడు అనుకోండి, ఇంకా పనికి వెళ్ళేది ఇప్పుడు ప్రభు అంటాం కదా. వారానికి ఒక్కరోజు కూడుకోమంటేనే అందులో సమయాన్ని దొంగిలించే దొంగలు మనం కదా. ఆ రిజిస్టర్లో చదివితే ఎంతమంది ఎంత సమయాన్ని దొంగిలించిన దొంగలో మనకు అర్థమవుతుంది. ఎక్కువ సమయం దొంగిలించారంటే వీళ్ళు గజ్జి దొంగలు అని అర్థం, అంతే కదా. గజ్జి దొంగలు కాదు, గజ దొంగలు. ఎన్ని రూల్స్ అండి, సంవత్సరంలో 7వ నెల 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కూడుకోవాలంట, అంతేనా చెప్పింది? 9వ నెల కాదమ్మా, 7వ నెల. మరియు యెహోవా మోషేకు ఎలాగ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెల 10వ దినము మొదలుకొని 15వ దినం మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగ 7వ నెల 10వ తేదీన ఉండాలి. 7వ నెల మొదటి తేదీన కూడా ఉండమన్నాడు. మళ్ళీ 7వ నెల 15వ తేదీకి నుంచి ఎన్ని రోజులంట? 7 దినములు యెహోవాకు పర్ణశాలల పండుగలు జరపవలను. వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియో, అంటే పని మానేయాలి. మొత్తానికి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఇన్ని రోజులు సంవత్సరంలో మనకి హిందువులకి చాలా పండుగలు ఉన్నాయి, క్రైస్తవులుగా మనకి ఇన్ని పండుగలు ఉన్నాయా? లేవు. రోజు ఇలా కూడుకోవాలంటే వారం రోజులు పనికే వెళ్ళకూడదు అని అన్నాం అనుకోండి, పనికే కాదు మందిరానికే మానేస్తాం, కానీ పని మానే. చదువుదాం. 7 దినములు మీరు యెహోవాకు హోమము చేయవలను. 8వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలను. అది మీకు వ్రత దినముగా ఉండును. మేము వ్రతం పట్టామండి అంటారు కదా, ఇదే వ్రతం. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 37 యెహోవా నియమించిన విశ్రాంతి దినములు కాకయు, మీరు దానములిచ్చు దినములు కాకయు, మీ మొక్కుబడి దినములు కాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములిచ్చు దినములు కాకయు, యెహోవాకు హోమ ద్రవ్యములనేమి, దహన బలి ద్రవ్యములనేమి, నైవేద్యములనేమి, బలినేమి, పానీయార్పణలేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినముగా మీరు చాటించవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. ఏ అర్పణమున ఆ అర్పణమును తీసుకొని రావలను. ఇవన్నీ కాక ఈ అర్పించే కార్యక్రమాలన్నీ చెప్పాడు ఇక్కడ.
ఇది విశ్రాంతి దినాలు, హోమార్పణాలు ఇవన్నీ కాక ఇవన్నీ చెప్పాడు. మళ్ళీ సునాద కాలం అని ఒకటి ఉంటుంది. ఒకసారి అదే లేవి కాండం, సంఖ్యాకాండం చూద్దాం. 29వ అధ్యాయము, సంఖ్యాకాండం 29వ అధ్యాయము 7వ వచనం నుండి. 29వ అధ్యాయము ఇది చదవండి. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. అప్పుడు మీరు మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలను. ఏ పనియూ చేయకూడదు. ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములు గాక మీరు ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఏడాదిదైన 7 గొర్రెపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా. ఇంతకుముందు చదివిన వచనాల్లో ఈ బలులు మనం అక్కడ ప్రస్తావించలేదు. ఇక్కడికి వచ్చేళ్ళకి ఆ రోజు ఏం చేయాలంట? 7వ నెల 10వ దినాన్ని ఏం చేయాలి? పరిశుద్ధ సంఘంగా కూడాలనేది అక్కడ కూడా ఉంది. ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది మనకి? ఇచ్చే విషయం మనకి ఎక్కదు కదా. ఎక్కడ వేసిన కొంగళ్ళు అక్కడే ఉంటుంది. అక్కడక్కడే చదువుతున్నారు కానీ అర్పించాల్సిన బలి విషయం రాదా? అవి మనకి ఆడండి కదా. ఒక కోడెదూడను, దహన బలియు, దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములు గాక మీరు ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఏడాదిదైన 7 గొర్రెపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను. అవి మీకున్న వాటిలో నిర్దోషమునై ఉండవలను. నూనెతో కలుపబడిన పిండిని, నైవేద్యములను ప్రతి కోడెతో తూములో 3 వంతు 10వ వంతులను, ఒక పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను. ఇవన్నీ దేనికి అర్పించాలి అంటే నీకు సంవత్సర కాలం నుంచి చేసిన అపరాధాలు, పాపాలు, దోషాలన్నింటినీ పరిహరించటానికి ఇవి అర్పించమన్నాడు. మనం పాట అయితే పాడతాం, ఏడాది కోడెలన వేలాది నదులంతా లీటర్ కొబ్బరి నూనె బాటిల్ రీడ. నదులంతా తైలం ఇస్తారంట, ఏడాది దూడలను ఇస్తారంట. నా జ్యేష్ఠ కుమారుని సండే స్కూల్కి పంపారు కదా, పిల్లల్ని స్కూల్కి పంపారు. కానీ నా జ్యేష్ఠ కుమారుని నీకు, ఇది పాట పాడేటప్పుడు కొద్దిగా బుర్ర ఉండాలి, ఆలోచించాలా. ఏమేమన్నాడు? సంవత్సర కాలంలో నువ్వు చేసిన పాపాలు పోవటానికి ఏం కావాలంట? బలులు అర్పించమంటున్నాడు. వాటితో పాటు పిండిని, నైవేద్యాలు, వీటన్నిటినీ అర్పించాలి. మరి మన జీవితకాలంలో చేసిన తప్పులు, పాపాలు, అపరాధాలకి ఏమి ఇవ్వాలి? నిజంగా ఏమి ఇచ్చినా ఆయన రుణం తీరదు. మొదటి శతాబ్దంలో ఇచ్చారు. చాలా స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. మనం ఇంకా కావాలంటే చర్చి ఆస్తులు అమ్ముకుంటాం తప్ప కదా, మనమేం అమ్మి ఇచ్చేది లేదు. మనం అమ్మిచ్చే పరిస్థితి మనకి లేదు. కానీ నిజంగా మనం చేసిన తప్పులు క్షమించడానికి నిజంగా దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీరదండి. ఎందుకంటే పరిశుద్ధపరిచే దేవుడు. మనంతటా మనం పరిశుద్ధ పరుచుకోలేదు. చాలామందికి ఇది అర్థం కాక అందరిలాగా నేను తాగట్లేదు, తిరగట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, నేను పరిశుద్ధులు అనుకుంటున్నారు. బుర్రతో ఆలోచించే ఆలోచనలో కూడా పాపం ఉంటుంది. కళ్ళతో చూసే చూపుల్లో కూడా పాపం ఉంటుంది. వినే మాటల వలన కూడా పాపం ఉంటుంది. ఇవన్నీ ఎవరు చూడలేదు కదా అని లేదనుకుంటే పొరపాటు. అన్నీ ఉన్నాయి. దేవుడు అన్ని లెక్కలు కడతాడు. ఏమాత్రం కాటాలో తేడా రాదు. అన్నీ లెక్కలు కడుతున్నాడు. మరి వీటిని తీసేయాలంటే దేవుడే కదా తీసేయాలి. దేవుడు తీసేయకపోతే పరలోకానికి ఆయనే కదా రానివ్వడు. ఆయన్ని మనం మోసం చేయలేం. నేను చేతనే నన్ను ఎవడు మోసం చేయలేం మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఖచ్చితంగా ఉంటాడు, ఏమాత్రం తేడా ఉన్నా. ఇక్కడ మనుషుల్ని మనం ఓటేస్తాం. మనుషుల్ని ఓటించి నేనేం తప్పు చేయట్లేదని దబాయించేస్తాం. కానీ దేవుడి దగ్గర అది కుదిరే పని కాదు. గెట్అవుట్ అన్నాడంటే ఎందుకు ప్రభు అంటే అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకో మనకే అర్థమైపోద్ది. ఇప్పుడు ఆలోచిస్తే సంవత్సరానికి ఒకసారైనా మనం ఆలోచించుకుంటే ఖచ్చితంగా మనం చేసిన తప్పులేంటో మనకు అర్థమైంది. ఎదుటోడు తప్పులే ఎంచే ఆలోచనలో ఉంటే మన తప్పులు మనకి ఎప్పటికీ అర్థం కావాలండి. ఎవడు తప్పులు సరి చేసుకుని దేవుని సన్నిధిలో క్షమాపణ పొందినవాడు ధన్యుడు, అలా పొందని వారు అన్యుడు.
జనాల్లో నుంచి కొట్టివేయబడతాడు. అర్థమవుతుందా? కాబట్టి వాళ్ళకి మహావిశ్రాంతి దినం అని సంవత్సరానికి ఒకసారి దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే భూమికి కూడా విశ్రాంతి కాలాన్ని పెట్టాడు దేవుడు. భూమికి ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో దాన్ని అమలుపరుస్తూ ఉన్నారు, కానీ మిగతా ఏ దేశాల్లో ఎవరూ దాన్ని అమలుపరచట్లేదు. ఎందుకు అని అంటే దేవుడు వాళ్ళకు పెట్టిన కట్టడ, మనుషులు ఎలాగ విశ్రాంతి తీసుకోవాలో భూమికి కూడా విశ్రాంతిని ఇవ్వాలి. ఇవ్వటం వలన దేవుని మాటను మీరు పాటించటం వలన దేవుడే దాన్ని ఫలించే విధంగా ఆశీర్వదిస్తాను అన్నాడు. ఒకసారి ఆ సందర్భాలు కూడా మన బైబిల్లో చూడగలిగితే లేవీకాండం 25వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుదాం. లేవీకాండం 25వ అధ్యాయము 1 నుంచి. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగూ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యెహోవా పేరిట విశ్రాంతి కాలములు, భూమికి కూడా విశ్రాంతి కాలాల, భూమికి కూడా విశ్రాంతి కాలాలు ఎవరి పేరు మీద? యెహోవా పేరిట. అంటే యెహోవా చెప్పాడు కాబట్టి మీరు చేయాలంతే. భూమి తనంతట తాను విశ్రాంతి అని తీసుకోదు. అది విశ్రాంతి తీసుకుంటే మనం అయిపోతాం కదా. తిరగటానికి ఈరోజు నాకు రెస్ట్ కావాలి, తిరిగి తిరిగి నీరసం వచ్చింది అందనుకోండి భూమి, చెప్పండి, మనం శాశ్వతమైన విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం. ఆ విశ్రాంతి కాదు, భూమికి దేవుడు పండే గుణాన్ని పెట్టాడు, దాని పని అది చేసుకుపోద్ది. మనుషులుగా మీరు దాన్ని పండించకూడదు. భూమికి విశ్రాంతి కాలములు అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన కట్టడం నువ్వు పాటించాలి. నీకు కరువు వచ్చినా పర్వాలేదు, దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఈరోజు విత్తనం ఈ సంవత్సరం అనాలి. అది పాటిస్తారా పాటించాలని టెస్టింగ్ కోసం పెట్టిందే ఇవన్నీ. భూమికి కూడా ఏం కావాలంట? యెహోవా పేరిట విశ్రాంతి కాలములు ఆచరింపవలను. అది 6 సంవత్సరములు మీ చేను విత్తవను. 6 సంవత్సరాలు నువ్వు పంట వేసుకో, విత్తనాలు విత్తుకో. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము. ఇది 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలం అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరము సత్యము నీకును నీ దాసునికి నీ దాసికిని నీ జీతకానికి నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. 6 సంవత్సరాలు పండించుకో, నో ప్రాబ్లం. కానీ 7వ సంవత్సరాలు నువ్వు అసలు విత్తనం ఎత్తకూడదు. ఆ పంట గురించి ఏమీ జాగ్రత్తలు తీసుకోకూడదు. దాన్ని బాగు చేసుకోవటం కానీ శుద్ధి చేయటం కానీ ఏమీ చేయకూడదు. కానీ 7వ సంవత్సరాన దేవుడే దానికి పంటిచ్చి ఆ పంట నువ్వు అక్కడ మాత్రమే కాదు, నీతో పాటు ఉన్న ఎవరైనా తినొచ్చు. పశువులకు అన్నిటికీ ఆహారంగా ఆ పంట మేతనేసేయండి. ఏమండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే దానికి దేవుడు పంట చేలల్లో కూడా విదేశీయులకి, దూరస్తులకి, పనివారికి కూడా అవకాశం ఇస్తున్నాడు. చూడండి ఎంత ప్రేమ. 6 సంవత్సరాలు నీ పంట నువ్వు పండించుకొని నువ్వు తిను. 7వ సంవత్సరం నువ్వు పంటే వేయొద్దు. అందులో నీకు కొంత, నీతో పాటు ఉన్న పనివారికి, స్వదేశస్తులకి, విదేశస్తులకి, పేదవారికి అందరికీ ఆ పంట నువ్వు ఇచ్చేయాలి. పశువులకి మేతగా కూడా ఆ పంట ఉపయోగపడాలి. ఇది భూమికి మహావిశ్రాంతి దినం. ఈరోజు మనం సంవత్సరం పంట వేస్తాం. ఒక పంట 2 పంటలా? 2 పంటలు వేస్తాం. ఒక్క సంవత్సరం అన్నా ఖాళీగా వదులుతామా? వదలం. అయినా కరువు వచ్చిందా? వస్తానే ఉంది. ఏదో ఒక వరద వచ్చి కొట్టుకుపోవటమో, లేకపోతే మంచి ధాన్యం మీద పొట్ట మీద ఉన్నప్పుడు కంకితో వరద తుఫాన్లు వచ్చేసి పంట పాడైపోవటం ఏదో ఒకటి జరుగుతుంది. కానీ దేవుని మాట వింటే నీకు ఎలాంటి నష్టం జరగదు. ఇందులో ఆత్మీయమైన అర్థాన్ని కూడా మనం తీసుకోగలిగితే, మనకు భూమి లేదు, మనకు పనే ఉంది, చేతి పనే ఉంది, లేకపోతే ఉద్యోగం ఉంది,
దేవుడి కోసం ఒక దినాన్ని వారంలో ఒక దినాన్ని కేటాయిస్తే, ఊరక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దేవుడు నీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేస్తాడు. ఆ ఒక్క దినాన్ని కూడా దేవుడి కోసం కేటాయించకపోతే దేవుడు నీకు ఎందుకు ఇవ్వాలి? భూమికి పంట వేయకుండానే దానంతటదే పండిన పంట ఇంతమందికి ఉపయోగపడుతుంది. సంవత్సరం పంట వేసి దానికి పురుగు మందేసి ఎరువులు వేసి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే పంట చేతికి రావటం అంతంత మాత్రం కదా. కలుపులు వస్తే కలుపులు బీకించాలి, పురుగులు పడితే పురుగు మందు జల్లించాలి, బలం చాలకపోతే బలం వేయాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే పంట చేతికి వచ్చేది అంతంత మాత్రం. ఈలోపు తుఫానో వరదో లేకపోతే ఇంకేదో వచ్చిందనుకోండి, అది కూడా గ్యారంటీ లేదు. కానీ దేవుని మాట వింటే నీకు ఏ కీడు రాదు, దానికి ఏ తెగులు పట్టదు, దానికి ఏ నష్టం జరగకుండా నువ్వేమీ చేయకపోయినా పంట దానంతటా అదే వచ్చి ఇంతమందికి ఆహారంగా అంటే ఒక్క మాటలో చెప్తే, దేవుని మాట నువ్వు వింటే నీ కరువు కాటకాలు లేకుండా దానంతటా అదే పండే భూమికి సమృద్ధిగా ఆహారం పండించే లక్షణాన్ని దేవుడిస్తాడు. దానివల్ల నువ్వు హ్యాపీగా, నీ చుట్టుపక్కల వారు కూడా సంతోషంగా ఉంటారు. మీ పని కంటే నా పని ముఖ్యమని దేవుడు చెప్తున్నాడు. ఇది భూమికి విశ్రాంతి కాలం. అంటే టోటల్గా ఏమి నేర్పిస్తున్నాడయ్యా ప్రభువారు అని అంటే, మీరు నా సన్నిధిలో ఉండండి, నా పని చూడండి, నేను చెప్పిన మాట మీరు వినండి, మీకు కావలసినవన్నీ నేను చూస్తాను. మత్తయి సువార్తలో చెప్తాడు కదా, మొదట ఆయన నీతిని ఆ పనిలో ఉండండి, మీకు కావలసినవన్నీ. ఇప్పటిదాకా మనం చదివినవన్నీ దేనికి సంబంధించినవంటే, నా పనిలో ఉంటే మీకు కావాల్సినవి నేను చూస్తాను. మీరు ఎంత ప్రయాసపడినా ఎంత పాకులాడినా మీకు నష్టాలు గ్యారంటీ. కానీ దేవుని పనిలో ఉంటే నష్టమే రాదు, అన్నీ లాభాలు, అన్నీ ఆశీర్వాదాలు. ఆ మాట చెప్పటానికి ఇశ్రాయేలీయులకి బాలురుగా చూస్తున్నాడు కాబట్టి ఈ కట్టడల విధులు చెప్తూ ఉన్నాడు. ఈ విశ్రాంతి కాలంలో కూడా జూబ్లీ విశ్రాంతి కాలం అని ఒకటి ఉంటుంది. దాన్ని 8 నుంచి 9 నుంచి 8 నుంచి చదువుదాం. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరములు లెక్కించవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సర కాలముల 49 వారానికి సంవత్సరానికి ఎన్ని విశ్రాంతి కాలాలు వస్తాయి? మహావిశ్రాంతి కాలం సంవత్సరానికి. వారానికి ఒకరోజు వచ్చేది విశ్రాంతి దినం, అది అయిపోయింది. ఇప్పుడు మనం ఆలోచించింది ఏంటి? మహావిశ్రాంతి దినం. సంవత్సరంలో ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి కదా. 7వ నెల 17, 7వ నెల 10వ తారీఖున మహావిశ్రాంతి దినం వచ్చింది. ఇలా సంవత్సరానికి ఒకసారి వచ్చే మహావిశ్రాంతి దినాలు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అంటే 7 మహావిశ్రాంతి దినాలు. ఇలా 7 మహావిశ్రాంతి దినాలు 49, అంటే 7 మహావిశ్రాంతి దినాలు తీసుకుంటే 7 ఏళ్ళు 49 సంవత్సరాలు గడిచిన తర్వాత సంవత్సరం ఉంటుంది, అది 50వ సంవత్సరం. అర్థమైందో లేదో లెక్క. సంవత్సరానికి ఒకసారి మహావిశ్రాంతి దినం వచ్చింది, 7వ నెల 10వ తేదీ. ఇలా 7 సంవత్సరాల్లో 7 మహావిశ్రాంతి దినాలు వస్తాయి. ఇలా 7 మహావిశ్రాంతి దినాలు మరొక 7 ఏళ్ళు 49, అంటే 49 సంవత్సరాలు తర్వాత 50వ సంవత్సరం వచ్చింది. దాన్ని జూబ్లీ సునాద సంవత్సరం తెలుగులో చదివితే, ఇంగ్లీష్లో జూబ్లీ సంవత్సరం. అందులో ఏం చేయాలి? ఎందుకు అలాంటి పెట్టాడు అని అంటే, దేవుడు ఎంత మంచోడో, ఎంత దయాదాక్షిణ్యపూర్ణుడో మనకు అర్థం కావాలి. ఇవన్నీ పెట్టిందే మనల్ని బాగు చేయటానికి, మనల్ని ఒకరినొకడు ప్రేమించుకోవటానికి అనేది మనకు అర్థమైతే, ఈ 50 సంవత్సరాలకి సునాద సంవత్సరాన్ని ఎందుకు పెట్టాడు అంటే, దీనికి ఒక లెక్క చెప్తున్నాడు. 9వ వచనం, 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలను. అంటే ఒక బోరోదాలి, పెద్దగా సౌండ్ చేయాలి. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలను. ప్రాయశ్చిత్తార్థ దినం సంవత్సరానికి ఒకసారి వచ్చేదేంటి? మీ పాపాలన్నీ ప్రాయశ్చిత్తం చేయబడే దినం. కాబట్టి ఈ 49 సంవత్సరాల ప్రాయశ్చిత్తార్థ దినమున మీరు శృంగనాదం చేయాలి. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరం, 49 అయిపోయిన 50వ సంవత్సరమును పరిశుద్ధపరచి
మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగిందని చాటింప, అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను. ఏం చెప్పాడు తెలుసా? 50 సంవత్సరాలకి ఎవరెవరికి అప్పులు ఉన్నారు, వీళ్ళు బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి. ఇశ్రాయేలీలు అందరూ ఈ 12 గోత్రాల్లోనే ఎవరికి వాళ్ళు అప్పులు ఇచ్చుకుంటారు, అప్పులు తీసుకుంటారు, పొలాలు కొనుక్కుంటారు, పొలాలు అమ్ముకుంటారు. వీళ్ళ స్వాస్థ్యం బయటోడికి ఎవరు, బయటోడు వచ్చి వీళ్ళ స్వాస్థ్యం కొనరు. ఇప్పుడంటే ఎవడ పడితే వాడు కొనేసుకుంటున్నాడు, ఎవడు పడితే వాళ్ళకి అమ్ముకుంటున్నాడు. ఆ ఏఎల్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ ఆస్తులన్నీ వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు. ఎవరు? సేవకులే. ఇప్పుడు కాదు, వాళ్ళు ఖచ్చితంగా ఆ పద్ధతి పాటించేవాళ్ళు. వీళ్ళల్లో వీళ్ళు ఎవరు అప్పు ఇచ్చారో, అప్పు తీసుకున్నారో, అమ్ముకున్నారో, స్థలాలు, ఇళ్ళు, పొలాలు అమ్ముకున్నారో, ఇవన్నీ 50వ సంవత్సరం రాగానే ఎవరి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇక అర్థమవుతుందా? అంటే ఒక వస్తువు ఒకరి దగ్గర మనం కొన్నామంటే ఆ వస్తువుని 50 ఏళ్ళు రాగానే మనం ఏం చేయాలి? ఫ్రీగా అతనికి ఇచ్చేయాలి. అర్థమవుతుందా? బానిసగా కొనుక్కున్నారు, ఎవరినన్నా పనివాడిగా పెట్టుకున్నాను అనుకో, వీడికి విడుదల ఇచ్చేయాలి. 50 సంవత్సరాలు దాటితే వాడు బానిసగా ఉండటానికి వీలు లేదు, వాడిని విడిపించేసేయాలి. అంటే ఎవరికి లోబడకుండా, రుణస్థులు కాకుండా, ఎవరికి బానిసలుగా కాకుండా అందరూ సమానమే. దేవుడు చెప్పాడు కాబట్టి అందరూ ఫ్రీగా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. ఎవరెవరికి దాసులు కాదు, ఎవరెవరికి విధేయులు కాదు అనేది చెప్పడానికి, అందరూ సమానమే అని చెప్పడానికి విడుదల సంవత్సరంగా ఇచ్చాడు. దీన్ని సునాద సంవత్సరము, శృంగనాద ధ్వని చేయాలి. ఇందులో అక్కడ పుట్టినట్లే ఉంది, జూబిలీ సంవత్సరం అని ఉంటుంది. చదువుదాం 10వ వచనం. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగిందని చాటించాలి. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను, ప్రతివాడు తన కుటుంబమును తిరిగి, ఎవరి కుటుంబానికి వాళ్ళు తిరిగి రావాలి. అంటే ఈ పనుల వలన చెదిరిపోతాడు. అరే నువ్వు చిన్నోడా వాళ్ళ దగ్గర పనిచేయి, పెద్దోడా నువ్వు వీళ్ళ దగ్గర పనిచేయాలి, అమ్ముకుంటారు పిల్లల్ని. మళ్ళీ 50వ సంవత్సరం రాగానే వాళ్ళందరూ తిరిగి వచ్చి ఎవరి కుటుంబంలో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎంత సంతోషం ఉన్నప్పుడు. దేవుడి దయ వలన, దేవుడు ఈ కండిషన్ పెట్టడం వలన, ఈ కట్టడ పెట్టడం వలన మా కుటుంబం అంతా మళ్ళీ ఏకమైంది. మేము పోగొట్టుకున్న ఆస్తి తిరిగి మాకు వచ్చేసింది అని కుటుంబం అంతా సంతోషించి దేవుడిని కనపరచడానికి దేవుడు ఇలాంటి కట్టడ పెట్టాడు. 11. ఆ సంవత్సరం అనగా 50వ సంవత్సరం మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధి పరచని మీ ఫలవృక్షముల పంటను ఏరుకోకూడదు. అది సునాద కాలము, అది మీకు పరిశుద్ధ మగును. పొలములో దానంతటదే పండిన పంటను మీరు తినదరు. ఆ సునాద సంవత్సరం మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలను. ఎవరు స్వాస్థ్యం వాళ్ళు పొందుకుంటారు. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములలో కానీ, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు. నేను అనకూడదు, అంటే ఇబ్బంది పెట్టకూడదు. ఈ కండిషన్ అయితే నీ పొలం నీకు ఇస్తాను ఇట్లాంటివి చెప్పకూడదు. దేవుడు చెప్పాడు కాబట్టి ఫ్రీగా వాడి పొలం వాడికి ఇచ్చేయాలి. ఎన్నో వచ్చిన 15. సునాది సంవత్సరం అయిన తర్వాత గడిచిన ఏళ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దాన్ని కొనవలను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దాన్ని మళ్ళీ సునాద సంవత్సరం అవగానే మళ్ళీ అప్పున్నారనుకోండి, ఆ సంవత్సరానికి ఎంత పడింది అని ఆ లెక్క చొప్పున దాన్ని అమ్మాలి. ఆ లెక్క పెరిగితే ఎక్కువ కొనాలి, లెక్క తగ్గితే తక్కువ కొనాలి. ఆ సంవత్సరం లెక్క హెచ్చిన కొలది దాని వేల హెచ్చింపవలను. ఆ సంవత్సరం లెక్క తగ్గిన సంవత్సరం లెక్క తగ్గిన కొలది దాన్ని తగ్గింపవలను. ఏలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాన్ని నీకు అమ్మెను కదా. మీరు ఒకరినొకరు బాధింపక మీరు దేవునికి మోసం చేయకూడట్లేదు. ఇశ్రాయేలీయులు కొంతకాలం వచ్చేసరికి దానివల్ల ఏం చేశాడంటే దేవుడు ప్రవచనం చెప్పాడు ఇర్మియా గారి ద్వారా. ఏమని? మీరు ఆచరించకపోతే బబులోను రాజుని నేను కదిలిస్తాను. మీరు వాదిస్తున్నారుగా, మేము ఆచరిస్తున్నాం తండ్రి, విశ్రాంతి దినాలు ఆచరిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు సరిగ్గా వాక్యానుసారంగా లేరంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మేము ఇజ్జాత్నం అని కవర్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చేసిన గోరంతా చెప్పుకునేవి కొండంతా.
అలాగే ఇశ్రాయేలీలు కూడా విశ్రాంతి దినాచారాలు, మహావిశ్రాంతి దినాచారాలు ఇవన్నీ సరిగ్గా పాటించకపోగా దేవుడితో వాదిస్తున్నారంట, మేము వచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నామని. అందుకని దేవుడికి కోపం వచ్చి ఒక ప్రవచనాన్ని ఇర్మియా గారి ద్వారా తెలియచేశాడు. బబులోను రాజును నేను రేపుతాను, ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే భూమికి విశ్రాంతి దినాన్ని ఇవ్వాలి, మీరు ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చెరలోనికి పంపించేశాడు అనుకో, భూమికి ఆటోమేటిక్గా ఒక విశ్రాంతి దినమైంది, విశ్రాంతి సంవత్సరం ఉంది, రోజు దానికి విశ్రాంతి. పంట వేసేవాడు సరిగ్గా ఉండడు కాబట్టి మిమ్మల్ని అందరినీ చెరలోనికి పంపిస్తానని చెప్తున్నాడు. ఎందుకు? వీళ్ళు దేవుడు పెట్టిన కట్టడను విస్మరించారు కాబట్టి. ఇదే విషయాన్ని ముందే చెప్పాడు. లేవీకాండం 26వ అధ్యాయంలో 31 నుంచి చదవండి ఒకసారి. 26వ అధ్యాయం 31 నుంచి, నా మనసు మీ యందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను, మీ సువాసన గల వాటి సువాసనను ఆఘ్రాణింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపురమును మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడెదరు. జనముల్లోనికి మిమ్మల్ని కొట్టి మీ వెంట కత్తి దూసేదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడగును, మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడయ్యున్న విశ్రాంతి దినములన్నీ అది తన విశ్రాంతి కాలమును అనుభవించును, అది పాడయ్యుండు దినములన్నీ అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడయ్యుండు దినములలో అనుభవించును. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టింతును, కొట్టుకొని పోవచ్చున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటి నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు. చాలండి. అంటే మీరు చేసిన ఈ అపరాధాల తప్పులకి మేము చెరలోనికి పంపిస్తాం. అప్పుడు పాడై ఉన్న దినాల్లో భూమి ఏం చేసిద్ది? విశ్రాంతిని అనుభవించింది. అంటే ఖచ్చితంగా దేవుడు కట్టడ పెడితే మనుషులు దాన్ని పాటించకపోతే మనుషులకు నష్టం, కానీ భూమికి మాత్రం విశ్రాంతి కాలాలు ఆచరింపచేస్తాను. ఏదైతే ఎన్ని సంవత్సరాలు అయితే వీళ్ళు చెరలోని ఉన్నారో అన్ని సంవత్సరాలు భూమి విశ్రాంతి తీసుకుంది. అంటే సుమారుగా వాళ్ళు చెరలోనికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది 70 సంవత్సరాల తర్వాత. వీళ్ళు పాటించని సునాద కాలమును కానీ మహావిశ్రాంతి దినాలను కానీ ఆచరించకపోవటం వల్ల దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి బబులోను రాజును రేపి వీళ్ళని చెరలోనికి పంపించి భూమికి సునాద కాలాన్ని అనుభవించే అవకాశం ఇచ్చాడు, ప్లస్ విశ్రాంతి కాలాలు కూడా అనుభవించే అవకాశం ఇచ్చాడు. ఒకసారి దినవృత్తాంతాల 2వ గ్రంథం ఆ మాట చూసుకొని ముగించుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం దేవుడు నెరవేర్చిన ఆ ప్రవచనం 21వ వచనం చదువుదాం. 36వ అధ్యాయము చివరి అధ్యాయము. ఇర్మియా ద్వారా పలకబడిన యెహోవా వాక్కు మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించుటకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరాల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించను. వెళ్ళిపోయారు చెరలోనికి. భూమికి ఏం చేశాడు? ఇర్మియా గారి ద్వారా చెప్పాడు, లేవీకాండంలో రాయించాడు. ఇన్ని చేసినా వాడు పాటించకపోవటం వల్ల ఏం చేశాడు? వీళ్ళని చెరలోనికి పంపించి భూమికి మాత్రం విశ్రాంతి కాలాలు ఇచ్చాడు. భూమి ఒకరోజు ప్రకృతి అంతా లయమైపోయి ఇది కూడా విశ్రాంతిలోనికి వెళ్ళాలని కోరుకుంటుంది ప్రకృతి. రోమపత్రిక 8వ అధ్యాయం ఒకసారి 19-20 వచనాలు చదవండి, ముగిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులాశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రమును పొందుదున నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరచిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి కూడా ఏమైందట? దేవుని పిల్లలు పొందబోయే ఆ విశ్రాంతిలోనికి వెళ్ళాలని దాని కొరకు దేవుడి మాటకు లోబడేది ప్రసవేదన పడుతూ తిరుగుతుంది. అంటే దీనికి కూడా విశ్రాంతి
కావాలి. భూమి అంటే దేవదూతలు, దేవదూతలకు కూడా విశ్రాంతి కావాలి కాబట్టి మనకు సేవకులుగా పెట్టాడు కాబట్టి భూమికి కూడా విశ్రాంతి దినాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు, ప్రకృతి అంతా దేవదూతలమయం. వీళ్ళకు కూడా విశ్రాంతి కావాలి కాబట్టి మనం పొందబోయే ఆ మహిమ కలిగిన లోకం శాశ్వత విశ్రాంతిలోనికి అవి కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాయి. దానికి సాదృశ్యంగా ముందే ఇశ్రాయేలుకి భూమికి కూడా విశ్రాంతి కాలం కావాలి. మీరు ఇవ్వలేదు, నేనే మిమ్మల్ని పంపించేసి భూమికి విశ్రాంతి కాలాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చే వారం మనం కొత్త నిబంధనలో విశ్రాంతి దినాలు ఏంటి, విశ్రాంతి కాలం ఏంటి, ఏది మనం ఆచరించాలి అనేది వచ్చే వారం మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. కీర్తనీయుడవు, దయాళుడవు, మహా బలపరాక్రమలు కలిగిన దేవుడవుగా మీరున్నందుకు మీకు స్తోత్రాలు. మీ శక్తి సామర్థ్యాలు అపారమైనా కేవలం మీ యందు విశ్వాసం ఉంచితే చాలు. మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమ ఏంటో మాకు అర్థమైంది. మీ కట్టడలో విధులు పాటిస్తే మాకు ఏ లోటు లేకుండా అంతా సస్యశ్యామలంగా సజావుగా సంతోషంతో అనుభవించే అవకాశాన్ని ఇస్తారు. ఏమాత్రం మీ కట్టడలో విధులు పాటించకుండా మా స్వశక్తి మీద మేము ఆధారపడితే ఎన్నో నష్టాలు కష్టాలు కొని తెచ్చుకుంటామన్న విషయాన్ని ఇశ్రాయేలు చరిత్ర మాకు తెలియచేస్తుంది నాయన. ఎంత చక్కగా మీరు వారి బాగోగులు చూస్తూ మహావిశ్రాంతి దినాలు కూడా ఆచరించటం వలన 3 సంవత్సరాలకు సరిపడా ఒకే పంటని ఒకే సంవత్సరంలో వారు వెత్తకుండా కోయకుండానే అది సమకూర్చుతుంది అనే విషయాన్ని మాకు నేర్పించారు నేను. అయినా ఆనాటి ఇశ్రాయేలీయులు మేము మాట వినక పెడచెవిన పెట్టడం వల్ల వారు ఎంత నష్టపోయారో మాకు అర్థమవుతుంది. సొంతగా స్వదేశంలో సొంత ఇంట్లో హ్యాపీగా బతకవలసిన వారు అనవసరంగా అన్యుల దేశానికి బానిసలుగా కొనిపోయి వెట్టి చాకిరీ చేసే దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళారు. అది మాకు యుగాంతమందున మాకు పాఠాలుగా నేర్పించడానికే ఈ కట్టడలో విధులన్నీ మాకు తెలియచేశారు. అందుని బట్టి స్తోత్రాలు. వారు చేసిన తప్పులు మేము చేయకుండా మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటూ సరి చేసుకుంటూ మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ వలన మేలులే పొందాలి తప్ప కీడు పొందకుండా ఉండటానికి మమ్మల్ని మేము హెచ్చరించుకొని సరిచేసుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. రావాలని ఆశ కలిగిన బిడ్డలు రాలేని స్థితిలో అనారోగ్య పరిస్థితిలో ఉంటే వారిని క్షమించండి. వారికి మంచి అవకాశాన్ని మీ చిత్తమైతే మరొకసారి అనుగ్రహించండి. వచ్చిన వారందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తమైతే క్రీస్తులో తీర్చండి. అది అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య కానీ, మానసిక బలహీనత, రుగ్మతలైన ఎలాంటి సమస్యలైనా విడిపించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడుగా మీరున్నారు కనుక మీ చిత్తానుసారంగా వారికి స్వస్థతలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోనమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.